ఏపీ సర్కార్ దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుంది. గత ప్రభుత్వం చేసిన మిస్టేక్స్ ని సరిచేస్తూ చర్యలు చేపడుతుంది. అందులో భాగంగా గత ప్రభుత్వంలో మార్చేసిన రిజిస్ట్రేషన్ విలువలను వాస్తవ పరిస్థితుల ఆధారంగా సవరించేందుకు నిర్ణయించింది. ఈ మేరకు రిజిస్ట్రేషన్ల విలువలపై కసరత్తు చేస్తుంది సర్కార్. ఇక ఈ నెలాఖరు కల్లా పూర్తి చేసి జనవరి 1 నుంచి కొత్త విలువలను అమల్లోకి తీసుకురానుంది. వైసీపీ హయాంలో భూముల విలువలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దానికి కసరత్తు స్టార్ట్ చేసింది ప్రభుత్వం. అయితే అది అశాస్త్రీయంగా ఉన్నట్లు కూటమి ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా గత వైసీపీ పాలకులు తమకు నచ్చిన ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ విలువను వాస్తవ పరిస్థితులకు భిన్నంగా పెంచేసినట్లు విమర్శలు ఉన్నాయి. అలాంటి చోట తిరిగి వాస్తవ పరిస్థితుల ఆధారంగా పెంచడం లేదా తగ్గించడం చేయాలని నిర్ణయించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేశారు. వారిచ్చే ప్రతిపాదనల ఆధారంగా మార్పులు చేయనున్నారు. ఈ మేరకు డిసెంబర్ 20వ తేదీన సబ్ కలెక్టర్ కార్యాలయాల్లో ప్రతిపాదనలకు సంబంధించి నోటీసులను ప్రదర్శించారు. 24 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 27న తుది పరిశీలన చేస్తారు. అనంతరం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. ప్రభుత్వం వీటిని ఆమోదించి జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలను అందుబాటులోకి తెస్తుంది. అయితే ఇప్పుడున్న విలువకు 10 నుంచి 15% పెంచే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 20 సంవత్సరాలు దాటిన పట్టా భూములను విక్రయించేందుకు వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందుకు గాను ప్రత్యేక జీవో కూడా జారీ చేశారు. అయితే ఇది ముందస్తు వ్యూహంతోనే వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు భారీగా డీ పట్టా భూములను కొనుగోలు చేసినట్లు తేలింది. దీనిపై ఫిర్యాదులు రావడంతో కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. వీటి విక్రయాలకు సంబంధించి ఆంక్షలు విధించింది. కొద్ది రోజుల పాటు రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. ఒకవైపు దీనిపై దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పుడు తాజాగా భూముల విలువ పెంచేందుకు నిర్ణయం తీసుకోవడం విశేషం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.